పల్నాడు నూజండ్లలో ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రజా దర్బార్ల నిర్వహణలో ఎమ్మెల్యేలు అందరినీ మంత్రి లోకేష్ ఆదర్శం. జీవీ బూటకపు యాత్రలతో జగన్ రోడ్డుపైకి వస్తే ప్రజలు నిలదీయటం ఖాయం. జీవీ 5 ఏళ్లలో చేసిన నిర్వాకాలు చాలక ఏ ముఖం పెట్టుకుని పోరుబాటకు వస్తారు. జీవీ రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు, అలజడులు గొడవలు పెట్టేందుకు పోరుబాట. జీవీ స్థానిక సంస్థల నిధులు, విద్యార్థుల ఫీజుల వరకు కోట్లు ఏం చేశారు. జీవీ వైకాపా ప్రభుత్వం వద్దని ప్రజలు చీకొట్టింది, అప్పుడు మర్చిపోతే ఎలా. జీవీ వైకాపా పాలనలో ఊరూర అక్రమాలు, భూ కబ్జాలు తప్ప ఏం చేశారు. జీవీ జగన్ రెడ్డి వల్ల నష్టపోయిన వారంతా అతడిని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. జీవీ జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తప్పులు సరిదిద్దుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. జీవీ జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడతా ఉంది. విధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నీ మళ్ళీ చక్కదిద్ది ప్రజాస్వామ్య విలువల్ని పెంచింది ఈ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని, సుపరిపాలన అందించడం లక్ష్యంగా ముందుకు నడుస్తూ ఉంది. గత 5 ఏళ్ళ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా గంజాయి గుట్కాల్ని ఈరోజు అరికడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. చంద్రబాబు గారి పాలనలో 5 సంవత్సరాలు గుంటలు పడ్డటువంటి దాన్ని, రోడ్లన్నీ గుంటలు పడితే ఇప్పుడు 900 కోట్ల నిధులు కేటాయించారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రానున్న నెల రోజుల్లో ఈ గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా మొత్తం పూర్తి చేస్తాం. 5 ఏళ్ళ జగన్ పాలనలో సాధించింది ఏముంది? వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రానికి 10,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి తిప్పలు పెట్టారు. మీరు సాధించింది ఏంటని అడుగుతున్నా. మీరు చేసినటువంటి తప్పులు, రీసర్వేల పేరుతోటి ఇష్టారాజ్యంగా భూముల్ని, హద్దుల్ని మార్చిపడేసి, రికార్డులు ట్యాంపరింగ్ చేసి రైతులకి తీరని అన్యాయం చేశారు. కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని దోచుకున్నారు రాష్ట్రంలో. ఇంకా మీరు సాధించింది ఏముంది? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలకు అన్యాయం జరిగింది. అందుకే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. ఎవరైనా భూమి ఆక్రమణ, దురాక్రమణకు ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకే ఎక్కడ కూడా ఒక రాష్ట్రం ఇంకోడు ఆక్రమించుకోవడానికి వీల్లేదు. అందుకే ఆ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఈ రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి వైరస్గా మారిపోయారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. కనీసం రాష్ట్రంలో రోడ్లన్నీ గుంటలు పడితే గుంటలు పూడుస్తున్నా ఓర్చుకోలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, 11వ తారీఖు నుండి పోరుబాటు చేస్తారంట. దేనికి మీ పోరుబాటు అని అడుగుతున్నా. రండి, పోరుబాటు ఏ విధంగా చేస్తారు? ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజలు మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాలు మీ పాలనలో ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచారండి? 7 సార్లు 8 సార్లు మీరు కరెంటు బిల్లులు పెంచి ప్రజల మీద భారం మోపారు. ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరు? పోరుబాటు దేనికి? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గుంటలు పొడ్చడం, అట్లా ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టి రెవెన్యూ సమస్యలు రైతులు పరిష్కరిస్తున్నందుక మీ పోరుబాట?
ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు ఇచ్చి ఎస్సీ ఎస్టీ కాలనీలు అభివృద్ధి చేస్తున్నందుక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నందుక మీ పోరుబాట? పవన్ కళ్యాణ్ గారు గ్రామాన గ్రామ సదస్సులు పెట్టి తీర్మానాలు పెట్టి నిధులు ఇచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ ఉంటే మీ కంటికి కనపట్టలేదా? నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకి, టీచర్స్కి, పేరెంట్స్కి కలిపి ప్రతి స్కూల్లో ఒక పండగలాగా చేసి విద్యాలయాల్లో ఉన్న సమస్యలని పరిష్కరిస్తున్నందుక ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు కొండంత అండగా ముందుకెళ్తుంటే దేనికి మీ పోరుబాటు అని అడుగుతున్నా? ఏ ముఖం పెట్టుకొని మీరు పోరుబాటు చేస్తారని అడుగుతున్నా? మిమ్మల్ని ప్రజలు నిలదీయటానికి సిద్ధంగా ఉన్నారు. 7 సార్లు మీరు 5 ఏళ్లలో 7 సార్లు ఏ విధంగా కరెంటు బిల్లు పెంచారని మిమ్మల్ని నిలదీయటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గతంలో మీరు రీసర్వేల పేరుతో ఖరీదైన భూములకి హద్దులు మార్చుకొని, అంటే ఖరీదైన భూములు 22 యాక్ట్లో చేర్చి వారిని బెదిరించి మీరు చేసినటువంటి మోసాలు నిలదీయటానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తల్లికి వందనం అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? లక్షల మందికి ఎగ్గొట్టారు. అంటే తల్లికి వందనం ఈరోజు ప్రభుత్వం నిధులు కేటాయించింది. గతంలో మీరు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తల్లికి వందనానికి నిధులు కేటాయిస్తే గతంలో మీరు అమ్మఒడికి ఏం సమాధానం చెప్తారు? 15,000 అన్నారు, 12,000 అన్నారు, 11,000 కూడా ఇవ్వలేదు కొంతమందికి. ఎగనామం పెట్టారు. ఇది దుర్మార్గం కాదా? ఎందుకు మీరు ఎగ్గొట్టారు? అమ్మఒడి లక్షలాది మందికి ఎగదొబ్బారు. మొదటి సంవత్సరం వచ్చిన వాళ్ళకి 2వ సంవత్సరం రాలేదు. దానికి కారణం సమాధానం చెప్పండి. ఈరోజు తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 చొప్పున అందించబోతున్నాం. దానికి బడ్జెట్ కేటాయించాం. 6,487 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. తల్లికి వందనం అందించడానికి ప్రతి బిడ్డకి అందిస్తాం. రెవెన్యూ సోదరులు పెట్టాం. ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ సరిదిద్ది రైతులకు మేలు చేస్తాం. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రెవెన్యూ సమస్య పరిష్కారం కోసమే గ్రామాన రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. అది రెవెన్యూ అధికారులని గ్రామాలు పంపించి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తున్నాం. మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్, మీరు ఫీజు బకాయిలు ఎందుకు పెట్టారు విద్యార్థులకి? మీ వల్ల సర్టిఫికెట్లు రాక ప్రజలు విద్యార్థులు ఎంతమంది బాధపడుతున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆ పిల్లలు రోడ్డు మీద పడ్డారు, ఈరోజు వాళ్ళని మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎందుకు దోచుకున్నారు? ఎందుకు పక్కదారి పట్టించారు? ఎస్సీ ఎస్టీ కాలనీలు మీరు సిమెంట్ రోడ్లు వేసారా? కమ్యూనిటీ హాల్స్ కట్టారా? ఎందుకు కట్టలేదు? వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీరు చేసిందేంటి? ఒక్క ఎస్సీ కాలనీ అన్నా సిమెంట్ రోడ్లు వేసారా? ఒక్క సుగాలి తండాలో ఏమైనా సిమెంట్ రోడ్లు వేసారా? సీసీ డ్రైన్లు కట్టారా? ఒక కమ్యూనిటీ హాల్స్ కట్టారా? ఒక గ్రామం చూపించండి. మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మిమ్మల్ని ఎస్సీ ఎస్టీలు మీ పోరుబాటును నిలదీయడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేశారు, దగా చేశారు, దోచుకున్నారు. ప్రజలకు కనీసం ఎందుకు న్యాయం చేయలేదు ప్రజలకు? మీరు దీనికి మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా? మీరు పోరుబాటు చేసే ముందు ప్రజలకు సమాధానం చెప్పండి. 7 సార్లు మీరు కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు? చెత్త మీద పన్ను ఎందుకు వేశారు? సిగ్గు లేకుండా మళ్ళీ పోరుబాటుగా రావటం ఇది చాలా నీచం, దుర్మార్గం. మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు, అలజడులు గొడవలు పెంచడం కోసమే ఈ పోరుబాట. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆటలు సాగనేమో. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు సృష్టించాలి, సమస్యలు సృష్టించాలంటే మీ ఆటలు సాగనేమో.
మీ దుర్మార్గాలకి అడ్డుకట్ట వేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నా.